హాయ్ అండి, ఈరోజు రెసిపీ వచ్చేసి మటర్ పులావ్ అండి. చాలా ఎమ్మీగా ఉంటుంది. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకసారి చూడండి. ఇది కుక్కర్లో చేసుకుంటున్నాం. సో నేను కుక్కర్ ఆన్ చేసేసుకుంటున్నాను. అందులో కుక్కర్ వేడైన తర్వాత అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత మనం బిర్యానీ మసాలా అన్నీ వేసుకున్నాను. అవి కొంచెం వేగిన తర్వాత ఆనియన్స్ వేసుకున్నానండి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో కొంచెం సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ వేసిన తర్వాత వేగిన తర్వాత ఇందులో జీడిపప్పు వేసుకున్నాను. అందులోనే కొంచెం పచ్చిమిరపకాయలు కూడా కొంచెం ఎక్కువ వేసుకున్నానండి, స్పైసీగా ఉంటుందని. ఇంకేం మసాలా వేయం కాబట్టి అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అది పచ్చివాసన పోయినంత వరకు బాగా వేయించుకోవాలి. కొంచెం గరం మసాలా వేసుకున్నాను, ధనియా పౌడర్ కొంచెం. మనకు మెయిన్ కావాల్సింది గ్రీన్ పీస్ అండి. గ్రీన్ పీస్ కూడా వేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఎంతైతే రైస్ తీసుకున్నామో ఆ రైస్ 2 సార్లు వాష్ చేసేసుకొని రైస్ వేసేసుకున్నానండి. 2 కప్స్ రైస్ తీసుకున్నాను. దానికి తగ్గట్టు 4 కప్స్ వాటర్ కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు వాటర్ కూడా వేసేసుకున్న తర్వాత సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. చెక్ చేసుకున్న తర్వాత మనం లిడ్ క్లోజ్ చేసిన తర్వాత 2 విజిల్స్ వచ్చినంత వరకు ఉంచుకుంటే సరిపోతుంది. 2 విజిల్స్ వచ్చిన తర్వాత చూడండి, చాలా చక్కగా కుక్ అయిపోయింది. ఇప్పుడు నేను ప్లేటింగ్ చేసి చూపిస్తాను. ఈ సీజన్లో దొరికే గ్రీన్ పీస్తో ఎంతో చక్కగా మంచి పులావ్ రెడీ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.